అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు తెలగరెడ్డి పుల్లయ్య గారు రచించిన గొప్పవాళ్ళు అనే చక్కటి కథను విందామండి. ఈ కథ 16/7/1993 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. ఈ కథ తెలుగు కళాసమితి న్యూజెర్సీ రాజ్యలక్ష్మి ఫౌండేషన్ వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ. నంబరేదో డైల్ చేయబోతూ హాల్లోకి వచ్చిన భర్తను చూసి ఆగింది రజిత. ఏమిటి, అప్పుడే రెడీ అయ్యారు ఈవేళ? అడిగింది ఆశ్చర్యంగా. మేస్త్రి దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడైతేనే ఇంటి దగ్గర దొరుకుతాడు అన్నాడు కృష్ణారావు. మేస్త్రి దగ్గరికి మీరెళ్ళటమేమిటండి? చికాగ్గా అంది. చిన్నగా నవ్వాడు. పనులవ్వాలంటే కొన్ని తప్పవు మరి అన్నాడు సోఫాలో కూర్చుంటూ. గుమస్తాలున్నారుగా, అయినా ఎట్లాగూ బిల్డింగ్ దగ్గరికి వస్తాడుగా అడిగింది డైల్ చేస్తూ. ఒక వర్కర్ దగ్గరికి తన భర్త వెళ్ళడమంటే సమాధాన పడలేకపోతున్నదామే. లేదులే, ఆయన పెద్ద ఇంజనీర్ అయిపోయాడు ఈ మధ్య. ఒకేసారి 2-3 బిల్డింగులు ఒప్పుకోవడం, పని వాళ్ళని 2-3గా సర్దడం, తాను ఒక్కో చోట కాసేపు ఉండడం. వర్కర్స్లో అయితే ఖర్చు పెరగడమే. మనకు ఎక్కువ మందిని పంపి త్వరగా ముగిస్తాడో మరొకరిని మాట్లాడుకోమంటాడో తేల్చుకోవాలి అన్నాడు. పని మనిషి యాపిల్ జ్యూస్ తెచ్చిచ్చింది ఇద్దరికీ. ఈ నంబరు ఎప్పుడూ ఎంగేజ్డే. పొద్దున్నే ఈ మహాతల్లి ఎవరితో హస్క్ వేసుకుందో విసుక్కుంది. ఏదో కామెంట్ చేయబోయి ఊరుకొన్నాడు. రాజా మైత్రి లేచారా అడిగింది పని మనిషిని. లేచారమ్మగారు, నాగమణి స్నానం చేయిస్తున్నది. వేగంగా డ్రెస్ వేయమను, వ్యాన్ వాడు గొడవ పెడతాడు అంది రజిత. ఇద్దరూ తాగిన గ్లాసులు తీసుకెళ్తూ, బాబుగారు, పెద్దబాబుగారు తమని అడిగాడు అంది పని మనిషి. ఇది 3వసారి ఆయన కబురు పెట్టడం, ఏదో పెద్ద పనున్నట్లు హేళనగా అంది మళ్ళీ డైల్ చేస్తూ. ఏమిటో సంగతి అడగకపోయినావా అన్నాడు కృష్ణారావు. సర్లేండి, ఆయనకేమీ తోచక ఎవరో ఒకరిని పిలుస్తుంటాడు, నాకెక్కడ తీరుబడి అని లైన్లో అవతల కంఠం విని, హలో సునీ, నేనే అంది. ఏం లేదు, ఆ కుక్ విషయం రిమైండ్ చేద్దామని. నీవు మర్చిపోవులే, ఫంక్షన్ ఎల్లుండేగా, అందుకని. కావాల్సిన సరుకులు, సరంజామా, సర్వర్లు అంతా వాళ్ళనే తెచ్చుకోమని చెప్పావుగా. అడ్వాన్స్ ఏమైనా కావాలంటే వచ్చి తీసుకెళ్ళమను. అలాగే, ఫోన్ పెట్టేసింది. సింపుల్గా చేస్తే మంచిదేమో, బిల్డింగ్కి చాలా అవుతున్నది గొణిగినట్లు అన్నాడు. మీ పొదుపు ఇక్కడ పాటించకండి, మనకున్నది 2, వాళ్ళ బర్త్డేలు కూడా గ్రాండ్గా చేయలేమా? మీ సంగతేమో గాని నేను తలెత్తుకోలేను మా ఫ్రెండ్స్ సర్కిల్లో అంది ఈసడింపుగా, నోటుబుక్ని చేతిలోకి తీసుకుంటూ. నిట్టూర్చుబోయి బలవంతాన ఆపుకున్నాడు, లేకపోతే మరో కామెంట్ విసురుతుంది. లేచి బయటికి వెళ్తూ గుర్తొచ్చి ఆగాడు. ఆ హాలుకొక మూలనున్న చిన్న గదిలోకి నడిచాడు. త్వరగా బయటపడండి, ఆయన సొద ఒక పట్టాన అవదు వెనక నుండి హెచ్చరించింది రజిత పెద్దగా. ఆ చిన్న గదిలోనే ఆయన అని ఆమె సంబోధించిన కృష్ణారావు తండ్రి ఉంటున్నాడు. గత 2 నెలలుగా అనారోగ్యంతో బెడ్ మీదున్నాడు ఆయన. ఒకప్పుడు 100 మంది వర్కర్స్ని, 3 వ్యాపారాల్ని నియంత్రించిన మనిషి. తండ్రి తనకిచ్చిన ఆస్తిని 10 రెట్లు పెంచిన మనిషి. కానీ పెరిగే వయసుని, తరిగే ఆరోగ్యాన్ని మాత్రం కంట్రోల్ చేయలేకపోయాడు. కృష్ణారావు గదిలోకి రాగానే అశుభ్రమైన వాసన వచ్చింది. ఆమె వచ్చి 5 నిమిషాలు నిలబడగలిగితే పనివాళ్ళు శుభ్రంగా చేస్తారు. ఆవిడికి ఆ ఓపిక, ఇంట్రెస్టు లేవు. తనేమో బిజీ అయిపోయాడు వ్యాపారాల్లో. పైగా మరో బిల్డింగ్ పని ప్రారంభించాడు. ఇహ ఇక్కడ పని వాళ్ళది ఇష్టారాజ్యం. నిట్టూర్చాడు. ఏమిటి పిలిచారట అడిగాడు ఇబ్బందిగా నిలబడి. తండ్రి కళ్ళెత్తి కొడుకును చూశాడు. అంత అనారోగ్యంలోనూ తన మనసు, చెవులు పనిచేయడం శిక్షగానే భావిస్తున్నాడాయన. తన అనారోగ్యం కంటే ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యమే అమితంగా బాధిస్తున్నది. అందుకే ఏదో చెప్దామనుకుని కూడా అనవసరం అని భావించి ఆగిపోయాడు. తండ్రి చేయి గుండెల మీద ఉండడం చూసి
గుండెల్లో నొప్ప, డాక్టర్ని రమ్మంటాను, ఉన్న బాధలన్నీ ఆయనతో చెప్పండి అన్నాడు కృష్ణారావు. వస్తాను, పనులతో బిజీగా ఉన్నాను అంటూ బయటకు నడిచాడు. ఆయన విచారంగా కొడుకు వెళ్ళిన వైపు చూస్తుండిపోయాడు. జీవితమంతా శ్రమించి తను కూడబెట్టిన లక్షలు ఈ వయసులో తనకెందుకు ఉపయోగపడుతున్నాయని ప్రశ్నించుకుంటున్నాడిప్పుడు. ఇంకా గెస్ట్ లిస్టుతో సతమతమవుతున్న రజిత తలెత్తింది భర్తను చూసి. ఏమండోయ్, కారు అట్టే పెట్టండి, నాకు పనులున్నాయి అంది. నిశ్శబ్దంగా తల ఊపి మళ్ళీ తన గదిలోకి వెళ్ళి స్కూటర్ తాళాలు తీసుకున్నాడు. ఇలాంటి ఇరుకు సందుల్లో మనుషులు ఎలా ఉంటున్నారో అని ఆశ్చర్యపోయాడు కృష్ణారావు. అసలు ఈ వాతావరణంలోకి తనొచ్చే అవసరం కలుగుతుందని కూడా అతనెప్పుడూ ఊహించలేదు. ఎప్పుడో ఆ మేస్త్రి చెప్పిన గుర్తుల ప్రకారం వెతుకుతూ ఒక పెంకుటింటి ముందు ఆగాడు. స్కూటర్ పక్కకు తీసి గేటు దగ్గరకు వచ్చి పిలవబోతూ ఆగాడు. ఆ మేస్త్రి ఎదురుగానే కనిపించేసరికి. కానీ అక్కడ కనిపించిన దృశ్యం అతనికి కొత్తగా, కొంత వింతగా అనిపించింది. మేస్త్రి మరో ఆడమనిషి ఒక ముసలివాడికి స్నానం చేయిస్తున్నారు. మీరా సార్, రండి రండి. కృష్ణారావును చూసి కంగారు పడి గేటు తీశాడు మేస్త్రి. నీ పని కానివ్వు, నేను బయట నిలబడతాలే అన్నాడు కృష్ణారావు. రోడ్డు మీద నించోడమేమిటి సార్, ఇక్కడికొచ్చి కూర్చోండి, అయిపోయింది అంటూ కుర్చీ తెచ్చివేశాడు. ఇబ్బందిగా కూర్చున్నాడు. మొహమాటంగా మరోవైపు చూస్తూ కూర్చున్నా అంతా ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నాడు. ఆ వృద్ధుడికి 70 పైమాటే. ఎముకల గూడి మీద చర్మం లూజుగా వేలాడుతున్నది. ముఖం పీక్కుపోయి కళ్ళు గుంటల్లా ఉన్నాయి. వంటి నిండా చీర కప్పుకున్న ఆడమనిషి మేస్త్రి భార్యేమో నీళ్లు పోస్తున్నది. అతడు సబ్బుతో రుద్దుతుంటే తర్వాత అతడు టవల్తో తుడిచి పంచె చుట్టాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఆ ముసలి మనిషిని సగం నడిపించుకుంటూ సగం మోసుకుంటూ తీసుకెళ్ళి వరండాలో మంచం మీద కూర్చోబెట్టారు. మా నాన్నండి, పక్షవాతం వచ్చి ఒక కాలు చెయ్యి పడిపోయింది. ఆడవాళ్లకేమో అలివి కాదు, రోజూ నేను చేయించాల్సిందే అంటూ టవల్తో చేతులు తుడుచుకుంటూ వచ్చాడు. గొప్పవాళ్ళు, తమ రావడం నాకేం బాగోలేదు సార్, కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణిగా. వినయంగా చేతులు నలుపుకుంటూ నిలబడ్డాడు మేస్త్రి. తనకంటే అతడే చాలా గొప్పవాడేమోనని మొదటిసారి అనిపించింది కృష్ణారావుకి. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.